వైపు చూస్తూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ముందుకు నడవడానికి దేవుడు బలపరుస్తూ ఇప్పటివరకు కూడా నడిపించిన దేవుడు ఇక మీదట కూడా నడిపిస్తాడనే ఆశ విశ్వాసము మాలో ఉంది. మీ అందరి ప్రార్థనలో కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరి నేను పర్సనల్గా ఎవరినైనా మేమిద్దరము ఎవరినైనా ఏదైనా తెలిసి తెలియక మాట్లాడి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమిస్తారని పెద్ద మనసుతో. మరి నాకు తెలీదు మీ అందరితో నేను ఈ విధంగా మేము కనెక్ట్ అవుతామని మాకు తెలియదు. కానీ దేవుని మహాకృప నా కోసం కూడా మొరపెట్టే అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరు ఉన్నారు. మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునిలో మనము తృప్తి కలిగి జీవించాలి అని నేను నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చి మీ ప్రార్థనలో మీ కుటుంబంలో ఒక పర్సన్గా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని, అదేవిధంగా ప్రత్యేకించి అక్క నిర్మలక్కకి, నా ఆత్మీయ తల్లి అండ్ తండ్రి, వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. నా తల్లిదండ్రులు అయితే నాకు లైఫ్ ఇచ్చారు. బట్ ఇక్కడికి వచ్చి నాకేం తెలియని పరిస్థితుల్లో చిన్నపిల్లాడికి ఓనమాలు ఏ విధంగా చేయబట్టి నేర్పిస్తాడో తండ్రి, ఆ అనుభవాన్ని నేను నా ఆత్మీయ తండ్రి సాయి గారి ద్వారా నేను పొందుకున్నాను. ఆత్మీయతలో నాకు వాక్యం చదవడము, ఒక అధ్యాయం చదవాలంటే 20 నుంచి 30 నిమిషాలు పట్టేది. కానీ మరి నాయన ఈ విధంగా మనము చదవాలి, ఈ విధంగా దేవుడు మాట్లాడతాడు అని చిన్నపిల్లాడికి నేర్పించినట్టు నేర్పించి ఈరోజు నేనేమై ఉన్నానో దేవుడి మహాకృప అయితే ఆత్మీయ తండ్రి గారి ప్రోత్సాహం, ఆయన ఆ రోజు నాలో ఉన్న ఇది గుర్తించి మరి నాయన నువ్వు చెప్పగలుగుతావు, నువ్వు మాట్లాడగలుగుతావు, దేవుని ఏర్పాటు నీలో ఉంది అని నన్ను ప్రోత్సహించకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో, ఎక్కడో ఉండేవాడినేమో. ఆ విధంగా మరి నన్ను ఒక్కనే కాదు, మనందరం కూడా మన ఫెయిత్ ఫెలోషిప్ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. మనందరం కూడా నిలబడాలి, దేవుని వాక్యం పట్టుకొని నిలబడాలి, దేవుని సాక్షులుగా అనేకులకి మాదిరికరంగా బ్రతకాలనేదే మన సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి యవనస్తులైన వారు మనందరం కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను, మీ అందరికీ కూడా ఆత్మీయతలో మనం అన్నవస్త్రములు గలవారమై సంతృప్తి పొంది దేవునిలో ముందుకు కొనసాగాలని ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.